హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మార్నింగ్ లేచాను. వియా అయితే ఇంకా లేవలేదు. చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, చూద్దాం ఏది అవుతుందో అది. కాసేపు అయ్యాక వియా నిద్రలేచింది. తననైతే స్నానం చేపిస్తున్నాం. పిడికిలు అయితే ఎంత గట్టిగా పట్టుకుందో. తన స్నానం అయితే అయిపోయింది. నేను రెడీ అవ్వాలి, మళ్ళీ వియాని రెడీ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయడం అంటే చాలా టైం టేకింగ్ పని. అందుకే విజయ్ టిఫిన్ బయటకు వెళ్ళి తెచ్చారు. ఏదైనా అకేషన్ పెట్టుకుంటే ఎంత త్వరగా రెడీ అవ్వాలనుకుంటానో ఒక్కొక్కసారి అంతే లేట్గా అవుతుంది. ఈరోజు కూడా అలాగే అయింది. సో వియాని మా ఆయనే రెడీ చేశారు. నేనైతే నా పనులు నేను చూసుకుంటున్నాను. ఈ డ్రెస్ విజయ్ సెలెక్ట్ చేశారు. నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వద్దని చెప్పండి ఫ్రెండ్స్. ఈ డ్రెస్ బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంటి నుంచి కొద్ది దూరంలో ఉన్న చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి ఇది. చిట్టాపూర్ సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడ ఎప్పుడు మరీ ఎక్కువ మరీ తక్కువ అని కాకుండా లిమిటెడ్గా జనాలు వస్తూనే ఉంటారు. చుట్టూ మామిడి చెట్లు, చాలా బాగుంటుందండి చల్లగా. సమ్మర్లో అయితే చాలా మంచి లొకేషన్ అండి ఇక్కడ పిక్నిక్కి. ఇది షూటింగ్స్కి చాలా మంచి ప్లేస్ అండి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక షూట్ జరుగుతూనే ఉంటుంది. మ్యారేజ్ షూటు, బేబీ షూట్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ షూట్స్కి ఓన్లీ 250 రూపీస్ చార్జ్ చేస్తారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంతైనా షూట్ చేసుకోవచ్చు. ఓన్లీ 250 రూపీస్తోనే. మాకైతే ఎటువంటి ఛార్జెస్ తీసుకోలేదు, ఎందుకంటే మేము కెమెరా తీసుకువెళ్ళలేదు. మొబైల్ కెమెరాలోనే షూట్ చేసాం. మీరు చూడండి లొకేషన్ని, మీకు ఉపయోగపడవచ్చు. మొత్తం చూపిస్తున్నాను లొకేషన్. పిల్లలు ఆడుకోవడానికి రైట్ సైడ్లో ప్లేస్ కూడా ఉందండి. ఇక్కడ 2 వాలంటీర్స్ కూడా ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు. వియాన్ అయితే ఆడిపిస్తున్నాడు విజయ్. విజయ్ దగ్గర ఉన్నంతసేపు వియా ఎప్పుడు ఎక్కువ అల్లరి చేయదు, ఆడుతూనే ఉంటుంది. వియా అయితే రాగానే పడుకుంది. తన ఫొటోస్ అయితే తీయాలి, చూద్దాం తీయనిస్తుందో లేదో. మెల్లమెల్లగా లేస్తుంది నిద్రలోకి వెళ్ళి.
చూడండి వియ్యని నిద్రలేపుతామని ట్రై చేస్తూ విజయ్ కూడా ఎలా నిద్రలోకి జారుకున్నాడో. తనకి ఫాస్ట్గా ఫొటోస్ వీడియోస్ తీసి డ్రెస్ చేంజ్ చేద్దామని అయితే చూస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ టైం కదా. తనేమో మళ్ళీ పడుకుంది, అస్సలు చూస్తలేదు. ఒక్క ఫోటో అన్న తీద్దామని ట్రై చేస్తున్నాము. పిల్లల ఫొటోస్ తీయడం అంటే చాలా కష్టం అండి. వియా 1 month అప్పుడు మేమైతే వియాకి ఇంట్లోనే షూట్ చేశాము. డేలో మొత్తం 5 డ్రెస్సెస్ వేశాను. మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేస్తే నైట్ 3 అయింది ఆ రోజైతే షూట్ అయ్యే వరకు. కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాం. బెస్ట్ క్యాప్చర్ కోసం అయితే ట్రై చేస్తున్నాం, కానీ వియా నిద్రలో ఉంది. సో అలానే ట్రై చేస్తున్నాం. చూడండి క్లిప్స్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. పాప చాలా క్రాంకీ అవుతుంది ఆ డ్రెస్ వల్ల. సమ్మర్ టైం కాబట్టి మేమైతే ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా మాతో ఛార్జింగ్ ఫ్యాన్ ఎప్పుడు ఉంచుకుంటాము. హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉండటం వలన పాప ఏడుస్తుంది వేడికి. ఫైనల్లీ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసాం. తనకైతే డ్రెస్ చేంజ్ చేస్తున్నాం. తనకైతే ఫీడింగ్ ఇస్తున్నాను. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. వియా అయితే ఫుల్ రిలాక్స్ అవుతుంది. షీ ఈజ్ మై ఏంజెల్, my baby, my babe. ఎంత క్యూట్గా చూస్తుందో. స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ నిర్మల్కి రీచ్ అయిపోయాం.
డీమార్ట్ నిర్మల్ ఎంట్రన్స్లోనే ఉంది, కానీ మాకైతే ఫుల్ ఆకలిస్తుంది. సో మేము బస్ స్టాండ్ దాటి వెళ్ళి ఒక రెస్టారెంట్లో అయితే లంచ్ చేస్తున్నాం. మా ఆయన ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ చేసేది రోటీ ఎగ్ బుర్జీ. చికెన్ అయితే లైట్గా టేస్ట్ చేశానండి, నేనైతే తినలేదు ఎందుకంటే పథ్యం కాబట్టి. రైస్తోనే తిన్నాను. డీమార్ట్కి అయితే వచ్చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుందండి. రియా అయితే చాలా బాగా ఆడుకుంటుంది. ఇంతకుముందు ఫీడింగ్ రూమ్లో తనకి ఫీడ్ కూడా చేశాను. షూ అయితే చాలా బాగా నచ్చాయి. విజయ్ అయితే నాకు కొనిచ్చారు. మీరు గమనించారో లేదో, డిమార్ట్కి మేము పగటిపూట వెళ్ళాము. రిటర్న్ అయ్యేసరికి చీకటి అయిపోయింది. ఫైనల్లీ ఎగ్జిట్ టు నిర్మల్. వియా అయితే మోషన్ చేసింది, అందుకే డ్రెస్ చేంజ్ చేశాను. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కేక్ కట్ చేస్తున్నాం. వియా చూడండి ఎలా ఏడుస్తుందో. చూశారా, ఎప్పుడు ఇంతేనండి. విజయ్ తింటున్నప్పుడు వియా మాత్రం దగ్గర ఉంటే తన నోటి దగ్గర కంపల్సరీ పెట్టే తింటారు. ఒక 6 months ఆగండి అన్నా కూడా వినరు. Thanks for watching this video. Please like, share and subscribe our channel.